హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ ఆతిష్ జైన్. ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు ఫంక్షన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ని చూసాము. ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్స్లో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ని తెలుసుకుందాం. అదేంటంటే హౌ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్. సో యాక్చువల్లీ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ ఇన్ టూ వేస్. వన్ ఈజ్ కాల్ బై వాల్యూ అండ్ సెకండ్ వన్ ఈజ్ కాల్ బై రిఫరెన్స్. ఈ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ కాన్సెప్ట్ని కొంతమంది పాస్ బై వాల్యూ అండ్ పాస్ బై రిఫరెన్స్ అని కూడా పిలుస్తుంటారు. ఓకేనా? సో ఆ సబ్జెక్ట్లో ఎంటర్ అయ్యే ముందు మనం ఇంకా ఫంక్షన్స్ గురించి కొన్ని డీప్గా విషయాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఆ ఫంక్షన్స్తో వర్క్ చేసేటప్పుడు మనం ఏ కోడ్ని ఫంక్షన్లో రాయాలి. ఇజ్ ఇట్ క్లియర్? సో దాని గురించి కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి. సి ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే అది ఒక 5 లైన్ ప్రోగ్రామ్ అయినా, 5000 లైన్స్ ప్రోగ్రామ్ అయినా, 50,000 ప్రోగ్రామ్స్ అయినా, ఎన్ని లైన్స్ ఉన్నా మీరు దాన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇన్పుట్. మీన్స్ ద ప్రోగ్రామ్ విచ్ కంటైన్స్ ఆల్ ద ఇన్పుట్ స్టేట్మెంట్స్. అంటే యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ని రీడ్ చేసే స్టేట్మెంట్స్ని మనం ఇన్పుట్ స్టేట్మెంట్స్ అని చెప్పి అంటాం. ఆ ఇన్పుట్ని అవుట్పుట్ కింద కన్వర్ట్ చేయడానికి ఉపయోగించే లాజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రాసెస్ అని చెప్పి అంటాం. ఓకే, సో ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ విచ్ కన్వర్ట్స్ యువర్ ఇన్పుట్ టు అవుట్పుట్. ఓకే, సో మెయిన్ మన ప్రోగ్రామ్ లాజిక్ అనేది అక్కడే ఉంటుంది. థర్డ్ వన్ ఏంటంటే అవుట్పుట్. అంటే మన ఫైనల్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిజల్ట్ని మనం అవుట్పుట్ అని చెప్పి అంటాం. సో జనరల్లీ ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో అది యాక్చువల్లీ మీ హార్ట్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. మీన్స్ అది మెయిన్ లాజిక్ కదా ప్రోగ్రాంలో. సో అదే లాజిక్ మీరు ప్రోగ్రాంలో మళ్ళీ ఇంకెక్కడైనా సరే ఉపయోగించాలనుకుంటే మనం ఆ లాజిక్ని ప్రోగ్రాంలో ఒక పార్ట్ కింద రాయకుండా ఒక ఫంక్షన్ కింద రాస్తే మనకి ఆ ప్రోగ్రాంలో ఎక్కడ కావాలన్నా సరే ఆ లాజిక్ని మనం కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అర్థమైంది కదా? మీ ప్రోగ్రాంలో ఉన్న మొత్తం కోడ్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే మీ యాడింగ్ ఆఫ్ 2 నంబర్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సో 2 నంబర్స్ని రీడ్ చేయడం అనేది ఇన్పుట్. C ఈక్వల్ టు A ప్లస్ B, దట్స్ నథింగ్ బట్ ద లాజిక్ విచ్ టర్న్స్ యువర్ ఇన్పుట్ టు అవుట్పుట్. ఓకే, దాన్ని ప్రాసెస్ అంటాము. ద రిజల్ట్ ఈజ్ అని చెప్పి మీరు C వాల్యూని ప్రింట్ చేస్తారు కదా, అది యాక్చువల్గా ఏంటంటే అవుట్పుట్. సో ఒక సింపుల్ యాడింగ్ ఆఫ్ 2 నంబర్స్ని కూడా మనం ఏంటంటే 3 డిఫరెంట్ పార్ట్స్లో డివైడ్ చేసి కావాలంటే చూడొచ్చు. అంటే మనం ఇలా అనలైజ్ చేయడం వల్ల మనకి ఫంక్షన్స్ అనేది యాక్చువల్గా ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను చూడండి. సో ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అని చెప్పాను కదా. సో మీరు ఏదైతే కనుక ప్రాసెస్ అంటున్నారో ఆ ప్రాసెస్ని ప్రోగ్రాంలో ఒక భాగం కాకుండా దాని ఒక సెపరేట్ ఫంక్షన్ కింద రాయండి. సే ఈ ఎగ్జాంపుల్లో మీరు F1 అనే పేరుతో ఒక ఫంక్షన్ రాశారనుకోండి. సో ఈ ఫంక్షన్లో ఏముంటుందంటే యాక్చువల్ లాజిక్ ఏదైతే ఉందో, మీ ప్రోగ్రామ్ సంబంధించిన లాజిక్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయడం ఉంటుంది. ఆ లాజిక్ అనేది 1 లైన్ ఉండొచ్చు, లేదా 1,00,000 లైన్స్ కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో మీరు మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో ఎలా రాస్తారంటే కోడ్, మీ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్పుట్ని రీడ్ చేస్తారు, దాని తర్వాత ఫంక్షన్ని కాల్ చేస్తారు యాక్చువల్గా. ఓకే, సో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే కంట్రోల్ ఈ F1 అనే ఫంక్షన్ ఎక్కడైతే డిఫైన్ అయ్యిందో అక్కడికి జంప్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఉన్న మొత్తం అన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి అగైన్ ద కంట్రోల్ రిటర్న్ బ్యాక్స్ టు ద మెయిన్ ఫంక్షన్. అంటే కాలింగ్ ఫంక్షన్కి వెళ్ళిపోద్దని అర్థం. సో ఇక్కడ మనం ఏంటంటే మెయిన్ని కాలింగ్ ఫంక్షన్ అని చెప్పి అంటాం. ఇది మీ మెయిన్ ప్రోగ్రామ్ అనుకోండి. ఓకే, అండ్ ఇదేమో కాల్డ్ ఫంక్షన్ అని చెప్పి అంటాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మెయిన్ అనే ఫంక్షన్ F1 అనే ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఇన్పుట్ పారామీటర్స్ని పాస్ చేయాలంటే వాటిని పాస్ చేయడం జరుగుతుంది అక్కడ. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం A,Bని పాస్ చేసాం. సో ఈ A,B వేరియబుల్స్ని ఈ F1 అనే ఫంక్షన్ ఏంటంటే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో వాటిని మనం ఫార్మల్ పారామీటర్స్ అని చెప్పి అంటాము. అండ్ మెయిన్ ఫంక్షన్ నుండి మీరు ఈ F1 అనే ఫంక్షన్కి ఏవైతే కనుక వేరియబుల్స్ని పాస్ చేసారో లైక్ A,B వాటిని మనం యాక్చువల్ పారామీటర్స్ అని చెప్పి అంటాం. సో ఈ ఫార్మల్ పారామీటర్ నేమ్స్ సేమ్ మీరు A,B తీసుకున్నా పర్లేదు, లేదా వేరే నేమ్స్
లైక్ ఎక్స్ కామా వై మీరు ఏం తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో ఈ మెయిన్ అనే ఫంక్షన్ ఈ ఎఫ్ అనే ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే రెండు వేరియబుల్స్ని పాస్ చేయడం జరుగుతుంది. రెండే కాదు, మన ప్రోగ్రాంలో ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత వాల్యూస్ని పాస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ ఎక్స్లో కాపీ అవుతుంది అండ్ బి అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ వైలో కాపీ అవుతుంది. మీన్స్ వెన్ ఏ ఫంక్షన్ ఈస్ కాల్డ్ బై మెయిన్ and when you are passing values to it, its values are passed to formal parameters. అంటే మెయిన్ అనే ఫంక్షన్ ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు వేరియబుల్స్ని పాస్ చేసి ఆ ఫంక్షన్ని కాల్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ వాటికి పాస్ అవుతాయి. సో ఇటువంటి ఫంక్షన్ కాల్స్ని మనం కాల్ బై వాల్యూ అని చెప్పి అంటాము. సో ఇప్పటి వరకు నేను మీకు ఏవైతే కనుక ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశానో ఫంక్షన్స్ ఉపయోగించి, అది యాడింగ్ ఆఫ్ 2 నంబర్స్ అవ్వచ్చు, లేదా బిగ్గెస్ట్ ఆఫ్ 2 నంబర్స్ అవ్వచ్చు, లేదా టోటల్ అండ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవన్నీ ఏంటంటే కాల్ బై వాల్యూ ఫంక్షన్ కాల్కి ఎగ్జాంపుల్సే. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ కాల్ బై వాల్యూ వల్ల ఏం జరుగుతుందంటే మీ మెయిన్ ఫంక్షన్కి రిజల్ట్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది వన్స్ ప్రాసెస్ అయిన తర్వాత. అలా కాకుండా సపోజ్ మీరు ఒక వేరియబుల్ ఒక వాల్యూని మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారు, లైక్ మాడిఫై చేయాలనుకుంటున్నారు, అది ఫంక్షన్స్ ద్వారా జరగదు. సో ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను మీకు ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చాను. ఓకే, సో ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు తెలుసుకున్నది ఏంటంటే దేర్ ఆర్ 2 ways ఇన్ విచ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్. ద ఫస్ట్ వే ఇస్ కాల్ బై వాల్యూ. ఇప్పటి వరకు చూసిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాల్ బై వాల్యూకి ఎగ్జాంపుల్స్. ఇంకొకటి ఏంటంటే కాల్ బై రిఫరెన్స్. సో కాల్ బై వాల్యూ వలన యాక్చువల్ వేరియబుల్స్ ఒక వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి మాడిఫై అవ్వవు, అండ్ కాల్ బై రిఫరెన్స్ ద్వారా అవి మాడిఫై అవుతాయి. సో కాల్ బై రిఫరెన్స్ అనేది మీరు నేర్చుకోవాలంటే మీరు ఫస్ట్ ఏంటంటే పాయింటర్స్ గురించి తెలుసుకోవాలి. సో అది మనం తర్వాత చూద్దాము. ఫస్ట్ ఏంటంటే కాల్ బై వాల్యూ గురించి తెలుసుకోండి. అంటే ప్రాక్టికల్గా అసలు యాక్చువల్ వేరియబుల్స్ ఒక వాల్యూస్ మాడిఫై అవ్వడం అంటే ఏంటి అన్న కాన్సెప్ట్ని మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ మనం చాలా ఎగ్జాంపుల్స్ కావాలంటే ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఒక వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఉంది కాల్ బై వాల్యూని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అదేంటంటే స్వాపింగ్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ 2 వేరియబుల్స్. అండ్ ప్రతి ఒక్కరు ఈ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఈ ఎగ్జాంపుల్ ద్వారా అసలు కాల్ బై వాల్యూ అంటే ఏంటో తెలుసుకుని దాని తర్వాత ఏంటంటే నేను మీకు ఇంకా ఒక 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ని మనం ప్రాక్టికల్గా అర్థం చేయాలంటే లెట్స్ స్టార్ట్ సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్ ఇది మన సి ఫ్రీ ఐడి. ఓకే, swap2 function.c అనేది ప్రోగ్రామ్ నేమ్. ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ని డిక్లేర్ చేస్తాను. ఓకే, సో స్వాప్ అనేది ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాను. అండ్ ఈ ఫంక్షన్ ఏంటంటే 2 ఇంటీజర్ని తీసుకుంటుంది. ఎందుకంటే 2 వేరియబుల్స్ ఒక వాల్యూస్ని మార్చాలంటే 2 ఇన్పుట్స్ తీసుకోవాలి కదా. సో ఇంటీజర్ కామా ఈ స్వాప్ అనే ఫంక్షన్ మెయిన్ అనే ఫంక్షన్కి ఎటువంటి వాల్యూస్ని రిటర్న్ చేయదు. జస్ట్ ఏంటంటే వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఇంక రిజల్ట్ ఏమి ఉండదు, ఎటువంటి క్యాలిక్యులేషన్ ఉండదు. అందువల్ల ఈ స్వాప్ ఫంక్షన్ ఒక రిటర్న్ టైప్ ఏంటి అని అడిగితే అది వాయిడ్ అని చెప్తాను అక్కడ. ఓకే, సో ఫ్రెండ్స్ దీన్ని మనం ఏంటంటే ఫంక్షన్ డిక్లరేషన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ఇంటీజర్ ఏ కామా బి టూ వేరియబుల్స్ని డిక్లేర్ చేయండి. ఎందుకంటే ఏ బి వాల్యూస్ని రీడ్ చేసి వాటిని మనం స్వాప్ చేయాలి కాబట్టి. ప్రింట్ ఆఫ్ ఎంటర్ 2 numbers. ఫ్రెండ్స్ ఒకటే స్టేట్మెంట్లో 2 numbers నేను రీడ్ చేస్తాను. %d కామా M% ఆఫ్ ఏ కామా M% ఆఫ్ బి. ఓకే, దీని తర్వాత ఏం చేస్తారంటే స్వాప్ అనే ఫంక్షన్ని కాల్ చేయండి, ఏని బిని పాస్ చేయండి. సో కంట్రోల్ ఏంటంటే స్వాప్ అనే ఫంక్షన్కి జంప్ అయి అక్కడ రాసిన లాజిక్ని బట్టి ఏబి వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ కంట్రోల్ అనేది ఫంక్షన్కి రిటర్న్ అవుతుంది. అంటే మెయిన్ నుంచి కంట్రోల్ స్వాప్ ఫంక్షన్కి వెళ్ళి అక్కడున్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ కంట్రోల్ విల్ కమ్ బ్యాక్ టు మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ మీరు ఏం రాస్తారంటే /n ఏ ఈజ్ ఏ వాల్యూని ప్రింట్ చేయండి. అదేవిధంగా ప్రింట్ ఆఫ్ /n b ఈజ్ అని చెప్పి బి వాల్యూని ప్రింట్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్.
దట్స్ ఇట్. అంటే మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిందని కాదు. ఇప్పుడు ఏంటంటే మనం ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. సో వాయిడ్ స్వాప్ అనేది ఫంక్షన్ నేమ్. ఓకే, ఇంటీజర్ ఎక్స్ కామా ఇంటీజర్ వై. ఫ్రెండ్స్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు కావాలంటే యాక్చువల్ పారామీటర్ నేమ్స్ అండ్ ఫార్మల్ పారామీటర్ నేమ్స్ సేమ్ తీసుకున్నా పర్లేదు. ఓకే, అండ్ వేరే వేరే తీసుకున్నా పర్లేదు. ఇంటీజర్ టెంప్ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేయండి. ఎందుకంటే 2 వాల్యూస్ని స్వాప్ చేయాలంటే టెంపరీ వేరియబుల్ కావాలి కదా, థర్డ్ వేరియబుల్. సో టెంప్ ఈక్వల్స్ టు ఎక్స్, ఎక్స్ ఈక్వల్స్ టు వై అండ్ వై ఈక్వల్స్ టు టెంప్. ఫ్రెండ్స్, మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని ఫస్ట్ టెంప్కి అసైన్ చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత వైలో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి ఎక్స్కి అసైన్ చేశాను. దాని తర్వాత మీరు ఏదైతే కనుక ఎక్స్లో ఉన్న వాల్యూని టెంప్కి పెట్టారో ఆ టెంప్లో ఉన్న వాల్యూని మళ్ళీ నేను వైకి అసైన్ చేస్తాను. ఫ్రెండ్స్, దట్స్ ఇట్. ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్ని రన్ చేసి చూడండి. చూడండి, ఎంటర్ 2 numbers. ఐ విల్ సే 10 అండ్ సెకండ్ నంబర్ 20. సో మనం ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ ఏంటి? 20 and 10 యాక్చువల్లీ. బట్ 20 and 10 రాలేదు, 10 and 20 వచ్చింది. అండ్ ఫ్రెండ్స్, 10, 20 కాదు, మీరు కావాలంటే ఏ నెంబర్ అని ఇచ్చి చూడండి కావాలంటే. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి? 678 and 234. బట్ ఫ్రెండ్స్, మనకి ఏ వాల్యూ మనం ఏదైతే ఎంటర్ చేసామో 234 అలాగే ఉండిపోయింది. అండ్ బి వాల్యూ 678 ఏదైతే ఎంటర్ చేసామో అది అలాగే ఉండిపోయింది. అవి మారలేదు. ఏంటంటే మరి ఏమైంది సార్ ఇక్కడ? మీ వాల్యూస్ అనేది ఎక్స్ అండ్ వైలో మారినాయి. ఎక్స్ అండ్ వైలో మారినాయి. కంట్రోల్ ఎప్పుడైతే మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళిందో ఏ అండ్ బి వాల్యూ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్, అవి మారలేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ప్రింట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఆర్ అని చెప్పి %d కామా %d ఇచ్చి ఎక్స్ని వైని ప్రింట్ చేయండి. ఓకే, F5 మీకు ఐడియా గురించి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎక్స్ అండ్ వై వాల్యూస్ 20, 10 చేంజ్ అయినాయి. బట్ కంట్రోల్ మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఏ అండ్ బి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. మీన్స్ మనం ఫంక్షన్స్ ఉపయోగించి యాక్చువల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఏ అండ్ బి వాటిలో ఒక వాల్యూస్ని మనం మార్చలేకపోయాము. అంటే మనం కాదు, ఫంక్షన్ యాక్చువల్గా మార్చలేకపోయిందని అర్థం అక్కడ. సో ఎందువల్ల అసలు బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి, ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో, అది తెలుసుకోవాలనుకుంటే లెట్స్ గో టు అవర్ పీపీటీ వన్స్ అగైన్. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు ఏం జరిగిందో బ్యాక్ ఎండ్లో ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే కనుక ఒక ప్రోగ్రామ్ రాసి దాంట్లో ఏ అండ్ బి 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసి దాంట్లో 10 and 20 2 వాల్యూస్ని ఎంటర్ చేశారు. ఓకే, దీని తర్వాత మీరు ఏం చేశారంటే స్వాప్ అనే ఫంక్షన్ని కాల్ చేశారు మెయిన్లో ఉండి. ఓకే, స్వాప్ అనే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మీరు ఏం చేశారంటే ఏ కామా బి అని చెప్పి 2 వాల్యూస్ని పాస్ చేశారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏలో ఉన్న వాల్యూ ఎక్స్లో కాపీ అవుతుంది అండ్ బిలో ఉన్న వాల్యూ ఎక్స్లో కాపీ అవుతుంది. నేను స్ట్రెస్ చేస్తాను, ఆ వర్డ్ గుర్తుంచుకోండి. వాల్యూ మీన్స్ ఏ వాల్యూ ఈజ్ కాపీడ్ ఇన్ ఎక్స్ అండ్ బి వాల్యూ ఈజ్ కాపీడ్ ఇన్ వై. మీరు అనుకోవచ్చు సార్ ఈ వేరియబుల్ నేమ్స్ కూడా ఏ అండ్ బి తీసుకుంటే తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఈ వేరియబుల్ నేమ్స్ కూడా కావాలంటే మీరు ఏ అండ్ బి తీసుకోండి. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ చూడండి, స్వాప్ ఆఫ్ ఏ కామా బి అంటే ఫంక్షన్ని కాల్ చేశారు అండ్ రిసీవ్ అవ్వడం ఎక్స్ అండ్ వైలో రిసీవ్ అవ్వడం జరిగింది. మీరు సేమ్ వేరియబుల్స్ తీసుకున్నా నష్టం అయితే ఏం లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుని ఏవైతే కనుక చేంజెస్ చేస్తారో ఆ చేంజెస్ అనేది మీకు ఫార్మల్ పారామీటర్స్ జరుగుతాయి. చూసారా, ఎక్స్ అండ్ వై మారినాయి. కానీ మీ ఒరిజినల్ వేరియబుల్స్ ఏ అండ్ బి రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ 10 and 20. సో మీ కంట్రోల్ మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయి ఏ అండ్ బి ప్రింట్ చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న ఓల్డ్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి 10 and 20. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫంక్షన్స్ని ఉపయోగించి యాక్చువల్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఒక వాల్యూస్ని అప్డేట్ చేయడం అనేది జరగదు. ఎందువల్లంటే ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ బై వాల్యూ. అంటే ఒక ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఒక వేరియబుల్ ఒక వాల్యూ అనేది ఫార్మల్ పారామీటర్లో కాపీ అవుతుంది. మీన్స్ ఏలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి కాపీ అయింది, బిలో ఉన్న వాల్యూ వైలో కాపీ అయింది. దట్స్ ఇట్. ఇంకా ఏ బికి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఎటువంటి చేంజెస్ చేసినా ఆ చేంజెస్ అనేది ఎక్స్ అండ్ వైకి ఎఫెక్ట్ అవుతాయి తప్ప ఏ అండ్ బికి అయితే ఎఫెక్ట్ అవ్వవు ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఒకసారి
ఈ ఫార్మల్ పారామీటర్స్ ఏ అండ్ బి రాసి కూడా చూపిస్తాను కావాలంటే మీకు ఏమైనా డౌట్ ఉంటాయి. ఓకే, సో లెట్స్ గో టు సి ఫ్రీ ఐడి వన్స్ అగైన్. ఫ్రెండ్స్ ఇక్కడ కావాలంటే మీకు చూడండి ఫార్మల్ పారామీటర్ నేమ్స్ని ఏ అండ్ బి కూడా మార్చి చూపిస్తాను. అండ్ ఇక్కడ టెంప్ ఈక్వల్స్ టు ఏమంటారు ఏ, అండ్ ఏ ఈక్వల్స్ టు ది బి, అండ్ బి ఈక్వల్స్ టు 10. సో F5 10 20 చూసారా, మీరు ఎంటర్ చేసిన 10 20 యాజ్ ఇట్ ఈస్గా 10 20 కింద ఉంది తప్ప 20 10 అవ్వలేదు. మీన్స్ మీ మెయిన్ ప్రోగ్రామ్కి అలొకేట్ అయిన మెమరీ వేరు, దాంట్లో ఉండే ఏ అండ్ బి వేరు. స్వాప్ అనే ఫంక్షన్కి అలొకేట్ అయిన మెమరీ వేరు, దాంట్లో ఉండే ఫార్మల్ పారామీటర్స్ వేరు. సో వాటికి మీరు ఏ అండ్ బి పేరు పెట్టినా, పీక్యూ పెట్టినా, ఎక్స్వై పెట్టినా, ఏం పేర్లు పెట్టినా చివరికి ఏంటంటే మీ ఒరిజినల్ వేరియబుల్ ఏదైతే ఉందో ఏ అండ్ బి వాటిలో ఒక వాల్యూస్ అనేది మారవు. సో ఇదే కాల్ బై వాల్యూ అన్న కాన్సెప్ట్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కాల్ బై వాల్యూ ఎందుకంటామంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫంక్షన్ కాల్. అంతే కదా, దీన్ని ఏమంటాం ఫంక్షన్ కాల్. ఓకే, సో ఈ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తున్నారు, మీరు ఏ అండ్ బి వేరియబుల్స్ ఒక వాల్యూస్ని పాస్ చేస్తున్నారు, ఆ వాల్యూస్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని వినాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.